నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే రీసెంట్గా ఒక మీడియా చిట్ చాట్లో కల్వకుంట్ల కవిత గారిని ఒక రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ బిర్యానీ సంబంధించి అడగడం జరిగింది. అయితే ఆమె వెటకారంగా నా తండ్రి మాట్లాడేశాడు కదా, నేను మాట్లాడటం ఎందుకని అంటున్నారు. సో అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు వీళ్ళకి ఇంత చిన్న చూపని అని మీరు భావిస్తున్నారు? వాళ్ళ బతుకునిచ్చినది ఆంధ్రప్రదేశ్ అండి. పేరుకే తెలంగాణ తెచ్చినారని అంటున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా విషం చిమ్మడమే. కానీ వీళ్ళకు ఓట్లు వేసేది మటుకు సిటీలోనే కదా వీళ్ళకి ఓట్లు వచ్చిండేది. బీఆర్ఎస్కి 39 సీట్లేమో సబ్జెక్ట్ కరెక్షన్. మరి ఎవరు వేసారండి? సిటీలో ఎవరున్నారు? సెటిలర్లు కదా. దగ్గర దగ్గర నాకు తెలిసి 30 నుంచి 40 లక్షల మంది దాకా సెటిలర్లే ఉన్నారు. మరి వీళ్ళ ఓట్లు వీళ్ళకి అవసరం లేదా? ఎలక్షన్కి వీళ్ళ ఉనికిని కాపాడాలన్నా వీళ్ళు ఉండాలన్నా ఆంధ్ర వాళ్ళే వీళ్ళకి ముఖ్యము. కానీ ఆంధ్ర వాళ్ళని తిడతారు. సరే, మరి ఈ కల్వకుంట్ల కవిత గారు బిర్యానీ గురించి మాట్లాడారు కాబట్టి మరి ఆంధ్ర ప్రజలు రచ్చబండ వేదికగా అంటే పల్లెల్లో సాయంత్రం పనులకు పోయి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చిట్ చాట్. ఇప్పుడు ఈమె మీడియా ముందు చిట్ చాట్ ఎలా చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చిట్ చాట్ ఏ విధంగా చేసుకున్నారంటే, ఏమయ్యా నువ్వు ఒక సామెత చెప్పు అన్నాడంట ఒక ఆయన. అంటే చెప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగునా అని చెప్పేసి ఒక ఆయన చెప్పాడు. ఇంకో ఆయన ఏం చెప్పాడు అంటే, మళ్ళీ నువ్వు ఒక సామెత చెప్పాయా అంటే, కొంచెం నేను మారుస్తానయా, నువ్వు చెప్పిండేదాన్ని నువ్వెంత చెప్పినప్పుడు నేను మార్చి చెప్పలేనని చెప్పేసి అన్నాడంట. అప్పుడు చెప్పకూడు తినడు కైత ఆంధ్ర బిర్యానీ ఎరుగునా అని చెప్పేసి ఇంకో ఆయన డిస్కషన్ పెట్టుకున్నారు, ఇద్దరు సామెతలు చెప్పుకుంటా. ఫస్ట్ ఏం చెప్పాను, చెప్పు తినడు కుక్క చెరుకు తీ పెరుగునా. ఇంకో ఆయన ఏం చెప్పాడు, దీన్ని మార్చి చెప్పకూడు తినడు కైత ఆంధ్ర బిర్యానీ ఎరుగునా అని చెప్పేసి ఇరువురు ఒక సామెతల రూపంలో పోటాపోటీగా పోయాడు. మరి ఈ రెండు చూసిన తర్వాత ఇంకో ఆయన రచ్చబండ దగ్గరకు వచ్చి, ఏందయ్యా మీరు ఏదో సామెతలు చెప్పుకుంటా ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థమైంది మీరు ఎవరి గురించి అనుకుంటున్నారని చెప్పేసి, మీరు సామెతలు చెప్తే నేను ఏకంగా పద్య రూపంలో చెప్తానని చెప్పేసి, అది కూడా మన ఆంధ్ర వాడు రాసినది కాదు, తెలంగాణ వాడు శేషప్ప కవి అని చెప్పేసి, అప్పుడు పాత జిల్లాలో అయితే కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాలో అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి శేషప్ప కవి గారు రాసినటువంటి పద్యం చెప్తాను, మరి ఇది కూడా ఏనండి అని చెప్పేసి ఈయన మాట్లాడడం, వాళ్ళతో మాటలు కలపడం జరిగింది. ఏమని మాట్లాడాడు అంటే, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణ అన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచిపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేన జుంటీగలీయవ తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరిత దూర అని చెప్పేసి ఆయన పద్యం అందుకున్నాడు. ఏంది స్వామి మేమేదో ఈయన ఒక లైన్ చెప్పా ఆయన ఒక లైన్ చెప్పా, నువ్వు ఏకంగా ఇన్ని లైన్లు చెప్తావంటే, తేనె పెట్టినటువంటి మకరందము దారిని పోయే వాళ్ళకు కూడా దానము చేసింది. మరి బంగారు తెలంగాణ తెచ్చినటువంటి ఎవరైతే అన్నారో రాజకీయ నాయకులు, మరి వారు ఎంతమందికి దానము చేశారు? మరి విత్తమార్జన చేసి విర్రవీగుతున్నారు, కూడబెట్టిన సొమ్ము తింటున్నారా? తినలేదు. దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకెత్తురో దొరలకవును అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అడుగుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఓయమ్మ ఇంతుందా దీంట్లో? తెలంగాణ కవి శేషప్ప కవి గారు ఈనాడు జరిగిన సన్నివేశాలను ఎప్పుడో నెమరు వేసుకుంటూ రాసిన పద్యం ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పేసి ఈ ముగ్గురు పెట్టిన డిస్కషను ఈ విధంగా నడిచింది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారికి నేను చెప్పేది ఏంటంటే, మీ జాగృతి పార్టీ ఉంది అని మీరు ఉనికి చూపించుకోవాల్సినటువంటి ప్రాంతం ఏదైనా రాష్ట్రం ఉంది అని అంటే తెలంగాణ రాష్ట్రము. మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, మీ యొక్క కుటుంబ విభేదాల కారణంగా మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. మరి పెట్టుకున్న తర్వాత మీరు తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ పెట్టాలి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు పొద్దున్న లేస్తే చంద్రబాబు, మధ్యాహ్నం తిన్నాక చంద్రబాబు, పడుకున్నాక చంద్రబాబు, సరే చంద్రబాబు నాస్మరణ లేకపోతే ఆంధ్ర రాజకీయాలు నథింగ్ బట్ ఆంధ్ర ఉంటాయి కదా ట్రెడిషనల్ విషయాలపైన ఫోకస్ పెట్టడం, ఆంధ్ర బిర్యానీ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం అంత అవసరమా? తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవా? రేవంత్ రెడ్డి గారు విడిచిపెట్టినటువంటి అంటే మీకుంటాయి కదా ఆయన చేయలేనటువంటి పనులు, అవి లేవనెత్తాలా లేదా? నువ్వు ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయకోకుండా ఆయన ఎవడో ఒక రిపోర్టర్ అడిగితే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు నేను ఎందుకనంటే,
అది నవ్వుతా అంటే ఆంధ్ర బిర్యానీకి ఏముంది బాగుంది అని చెప్పేసి చెప్పడానికి నీకు నోరేమైందమ్మా? ఈరోజు హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి అందరూ తింటున్నారు. మరి ఆంధ్ర ప్రజలు అంతా మంచిగా స్వీకరించినప్పుడు ఎందుకు మీరు పదే పదే ఆంధ్ర సెంటిమెంటుతో బతికేస్తున్నారు? మొత్తం మీ కుటుంబం మొత్తం ఆంధ్ర అనే పదం ఎత్తుకోకపోతే, కుల మత ప్రాంతాల పేర్లు ఎత్తుకోకపోతే మీ పార్టీ ఉనికే లేదని చెప్పేసి మీకు మీరు కానీ మీడియా ముందు నిరూపించుకుంటూ ఉన్నారు. ఏమి తెచ్చుకొని ఇచ్చారు మీరు? బీహార్ ప్రాంతవాసులు అని చెప్పేసి ఒక ఆయన అంటాడు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ మేధావుడు. మళ్ళీ మీరు శ్రీకాకుళం వాసులని కొందరు అంటారు. మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఇక్కడకు వలసకు వచ్చారు, సిద్దిపేటకు ఈ ప్రాంతానికి వలస వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్పేసి ఒక ఆయన అంటారు. మరి ఏది నిజము? ముందు మీరు ఏ ప్రాంత వాసులు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ముందు క్లారిటీ ఇవ్వండి తెలంగాణ ప్రజలకి. దాని తర్వాత తెలంగాణ వాదాన్ని, దాని తర్వాత ఆంధ్ర ప్రజల మీద ద్వేషము చిమ్మేది ఏదైనా కార్యక్రమం ఉంది అంటే అప్పుడు ఈ రెండింటికి జవాబు ఇచ్చిన తర్వాత అది మాట్లాడితే సబబుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.